ఎవరు గెలుస్తారు సార్, ఆంధ్రాలో పరిస్థితి ఏంటి సార్ అంటుంటారు కొంతమంది కనబడ్డప్పుడు. ఖచ్చితంగా మనం ఎట్లా చెప్తామంటే, లేదు లేదండి అసలు మీ అంచనా ఏంటంటే, ఎక్కువ ఓట్లు ఎవరికి వేస్తే వాళ్ళు గెలుస్తారని చెప్తుంటా నేను. ఇది ఒక కాన్సెప్ట్. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరికి ఇప్పుడు చర్చ ఇది నడుస్తుంది. జగన్ గెలుస్తాడో ఓడతాడో, చంద్రబాబు నాయుడు గెలుస్తాడో కూడా మనం జడ్జిమెంట్ వెళ్ళం. అది ప్రజలు రేపు పొద్దున్న తేల్చే అంశం. కాకపోతే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈ సాహసం మాత్రం ఎవరు చేయలేకపోతున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్లమెంటు స్థానాలు ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ప్రకటించింది 16 పార్లమెంట్ స్థానాలు, అందులో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలతో కూడా కలిపి. ఇందులో ఈ 16 ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, వాళ్ళకి రిజర్వ్ అయినటువంటి నియోజకవర్గాలు. ఓసీలకు ఇచ్చింది కేవలం 4. 16 ఓసీలకు ఇచ్చింది 4, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1. అంటే ఈ ముగ్గురికి కలిపి 7 వచ్చినాయి. మిగతా 9 ఎవరికి ఇచ్చారు? బీసీలకు ఇచ్చారు. 16 సీట్లలో 9 ఇచ్చేటటువంటి ధైర్యం ఎవరు చేస్తారు? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరైనా ఇంత చేశారు? 16లో 9 అంటే ఆషామాషి వ్యవహారమా? అంటే 50% కూడా కాదు, 50% కంటే ఒకటి ఎక్కువ అయినట్టు. అలాంటి స్టేజీలో తెగిస్తున్నాడు. అంటే సాధారణంగా ఎంపీలంటే బాగా డబ్బున్నటువంటి అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు అనేటువంటి స్టేజ్ నుంచి డబ్బు ఉండే ఇప్పుడు వీళ్ళకి కూడా ఉంటుంది. కాకపోతే అక్కడ ఉన్న ఓసీ క్యాండిడేట్తో పోల్చుకోండి. ఇప్పుడు రఘురామకృష్ణతో పోల్చుకుంటే సత్యబాల దగ్గర ఎంత ఉంటుంది ఆస్తి? లేదు. ఇప్పుడు ఏదైతే మార్గాన్ని భరత్ని తీసేసి అక్కడ తీసుకొచ్చి ఒక సెటిబల్జీ క్యాండిడేట్ పెట్టారు కదా, ఆయనకి అక్కడ ఉన్నటువంటి పొద్దున్న తెలుగుదేశం క్యాండిడేట్కి ఎంత ఉంటుంది తేడా? 100 కోట్లు ఖర్చు పెట్టగలిగిన ఓసీ క్యాండిడేట్ల ఎదురుగుండా చిన్నపాటి ఖర్చు పెట్టగలిగినటువంటి బీసీలను తీసుకొచ్చి పెడుతున్నారు. ఇది ధైర్యమా, తెగింప? వీళ్ళ భాషలో చెప్పాలంటే అహంకారమా? అహంకారం అని జనం అనుకోరు, కానీ వీళ్ళు ఇంకొక కాన్సెప్ట్ కూడా తీసుకొస్తున్నారు. అభ్యర్థులు దొరక్క అనేటువంటి. ఏది నిజం? బీసీలకి ఇంత భారీగా ఇస్తే ఓట్లేస్తారా? చూడాలి.